शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। రెండు లక్షలకు నేను ఎక్కడికి వెళ్ళను. నోయిడానా? ఎందుకంటే మన లక్నో ఆఫీస్ లో ఓపెనింగ్స్ లేవు. రేపు నువ్వు మన నోయిడాలో హెచ్ఆర్ ని నువ్వు చూడగలవా? నేను వస్తాను. సూపర్. అయితే నేను మీటింగ్ కన్ఫర్మేషన్ లెటర్ పంపిస్తా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఏం చేయాలి? నోయిడాకి వెళ్తాను, కానీ ఎక్కడికి వెళ్ళి ఉండాలి? ఆలోచించిన ఏం తొయ్యట్లేదు. ఏం చేయాలి? రీమాకి కాల్ చేస్తాను. హలో. రీమా, అదేంటంటే రేపు నాకు నోయిడాలో జాబ్ ఇంటర్వ్యూ ఉంది. నేను కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండొచ్చా? నా ఇంటర్వ్యూ ప్రాసెస్ 2-3 రోజులు ఉంటుంది. ఇంకా జాబ్ దొరికిందంటే నేను రెంట్కి ఎక్కడైనా ఉంటాను. అరే, నేను నా హోమ్ టౌన్ లో ఉన్నాను. ఇంకా నేను లేకుండా నా రూమ్మేట్ దగ్గరికి నేను పంపిస్తే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరే, పర్వాలేదులే. నువ్వే కదా చెప్పావు మీ సిస్టర్ కూడా నోయిడాలో ఉన్నారని. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఏంటంటే అది అక్కింటికి వెళ్ళి ఉండటం అది బాగోదు కదా. చిల్ యార్, ఈ కాలంలో అక్కయ్య వాళ్ళ అత్తయ్యలనేది మన సొంత ఇల్లే. సో డోంట్ వరీ. నువ్వు చెప్పేది బానే ఉంది. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. ఇప్పుడే మీ అక్కకు కాల్ చేయి. ఓకే, సరేనే. ఓకే, బాయ్. నీ ఇంటర్వ్యూకి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అక్కయ్య ఇంటికి వెళ్ళడం బాగుంటుందా? అక్క వాళ్ళ అత్తయ్య గురించి నాతో చాలా విషయాలే చెప్పింది. కానీ రీమా చెప్పింది కూడా నిజమేగా. కానీ ఇప్పుడు కాలం మారిపోయిందిగా. ఏంటండి గొరిలాలాగా కళ్ళు ఎల్లబెట్టుకుని చూస్తున్నారు? వావ్, చాలా అందంగా ఉన్నావు. రాత్రులు చాలా హాట్గా కనిపిస్తున్నావు. ఓ మై డియర్ హస్బెండ్, నన్ను తెగ పొగడాల్సిన అవసరం లేదు. సరే చెప్పండి, మీకు ఏం కావాలి? నాకెంత మంచి భార్య దొరికింది. నాకేం కావాలి, ఏం అవసరం అన్నిటి గురించి ఆలోచిస్తున్నావు. ఇప్పుడు నాకు ఏం కావాలో చెప్పమంటావా? ఏం కావాలి? ఈరోజు నాలో ఒక తుఫాను తయారైంది. దాన్ని నువ్వు ఒక్కదానివే క్లియర్ చేయగలవు. ఖచ్చితంగా తను నా మరదలై ఉంటుంది. ఎప్పుడు రాంగ్ టైంలోనే కాల్ చేస్తుంది. మీరు నా చెల్లెల్ని అలా మాట్లాడకూడదు, సరేనా? హలో. హలో అక్క, రేపు నిన్ను చూడటానికి వస్తున్నాను. నోయిడాలో ఇంటర్వ్యూ ఉంది. జాబ్ దొరికిన వెంటనే రెంట్కి వెళ్ళిపోతాను. ఓకేనే, వచ్చేయ్, సరేనా? సరే, ఓకే, బాయ్. చాలా మంచిదైంది, నా మరదలొస్తోంది. తను మన రొమాన్స్కి అడ్డు రాదు కదా. ఏంటండి మీరు ఎప్పుడు తన్ని ఏదో ఒకటి అంటున్నారు? తనెందుకు ఇక్కడికి వస్తుంది? అవసరమేముంది? మేము ఇప్పటికి కూడా అక్కయ్య చెల్లింటికి వెళ్ళి నీళ్లు తాగాం. అమ్మా, అతిథులే, ఇలా మాట్లాడకూడదు. 2-3 రోజులే కదా. సంధ్య కూడా వాళ్ళ చెల్లెల్ని చూసి చాలా రోజులవుతోంది. అక్కా చెల్లెలు కలుసుకోవడం మంచిదే కదా. నువ్వు అలా ఆలోచించకమ్మా. మీరు టెన్షన్ పడకండమ్మా. నేను తన్ని 2-3 రోజుల కంటే ఉండనివ్వను. తన జాబ్ కోసం వస్తోంది. ఇంకా తనకు కూడా ఒంటరిగా ఉండడమే ఇష్టం.
బాయ్ అక్క. అరే వచ్చేసావా? సరే చెప్పు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానులే. ఎన్ని రోజులు ఇక్కడ? 2 నెలలు. సంతోషరా? ఇదిగో వచ్చేసింది. అయితే పంపించేయమంటావా? హలో బావా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను మరదలు పిల్ల. అవును, నువ్వెలా ఉన్నావు? మీలాంటి బావ ఉన్నప్పుడు ఈ మరదలు ఎలా ఉంటుంది? ఆఫ్ కోర్స్ ఐమ్ ఫైన్. ఏంటిది? ఒక మంచి సెలూన్లో హెయిర్ కట్ చేయించుకోవచ్చు కదా, ఇలా అంకుల్లా ఉన్నారేంటి? ఏంటి అలా ఉన్నానా? ఏంటి మరదల పిల్ల అలా అంటున్నావు? ఇంకా అత్తయ్య గారు ఎలా ఉన్నారు? బాగా తినండి, చూడటానికి చాలా నీరసంగా ఉన్నట్టున్నారు. ఇంకా బావా, ఇప్పుడు నేను రీల్స్ లో అంతా వైరల్ అయ్యాను. మీరు నా రీల్స్ ని షేర్ చేయండి, ఫాలో చేయండి, ఓకే? చూసావా, రాగానే లైక్ షేర్ అంటూ మొదలు పెట్టింది. ఎక్కడికొచ్చినా మొదలు పెట్టేస్తుంటుంది. అక్కా, మీరు టెన్షన్ అవ్వద్దన్నయ్య, మీ డబ్బులు నేను ఖచ్చితంగా తిరిగిస్తా. హలో, నువ్వే టెన్షన్ పడాలి. వారంలో నా డబ్బు ఇవ్వలేదనుకో, అంతే సంగతులు. అయ్యో అన్నా, నేను ఒట్టేసి చెప్తున్నాను, ఈ వారంలో మీ డబ్బులు మొత్తం తిరిగిచ్చేస్తాను. ఎలా ఇస్తావు? నీ గర్ల్ ఫ్రెండ్ నమ్మే? అన్నా ఇది చూడన్నా, ఆ అమ్మాయి కోసం నేను ఎంత అప్పు చేశాను, కానీ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి దగ్గరే డబ్బు వసూలు చెయ్యి. కానీ అన్నయ్య, ఆ అమ్మాయి మాత్రం దొరికిందనుకో చేతికి, దాన్ని అమ్మైనా సరే నీ అప్పు మొత్తం తీర్చేస్తాను. తాను లేకపోతే ఇంకొక అమ్మాయిని పట్టుకో, అంటే నీకు ఖర్చు పెట్టే అమ్మాయిని. థ్యాంక్ యూ సో మచ్. ఈ డబ్బులు నీకు త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను, ఖచ్చితంగా, ప్రామిస్. అరే థ్యాంక్ యూ అన్నయ్య, సూపర్ ఐడియా ఇచ్చారన్నా. ఒక అమ్మాయి ఉంది, నా కోసం డబ్బులు ఖర్చు పెడుతుంది. అలాగైతే సరే. సరే అన్నా. ఆ అమ్మాయి నోయిడాలో ఉందని మాత్రం నాకు తెలుసు, కానీ ఎక్కడ ఎలా కనిపెట్టాలి అదే నాకు అర్థం కావట్లేదు. నేను గనక కనిపెట్టకపోతే అనిల్ నన్ను ఊరికే వదిలిపెట్టడు. ఇప్పుడేం చేసేది? అక్క, రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. ఈ జాబ్ నాకొస్తే నేను నోయిడాలో ఒక రెంట్కి ఇల్లు తీసుకుని నేను ఒంటరిగా స్వతంత్రంగా ఉంటాను. పెళ్లి గురించి ఆలోచించు, ఈ రీల్స్ అన్ని వేస్ట్, అర్థం చేసుకో. అయ్యో అక్క, రీల్స్ లోనే ఫేమ్ వస్తుంది. నీకు చెప్పడం చెయ్యమండం రెండు వేస్టే. సరే, నాకు పనుంది, నేను బయలుదేరతాను. పో అక్క. సరే, రూమ్కు వెళ్దాం. మీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక పని మీద బయటికి వెళ్తున్నాం. రేణుకి ఏదైనా అవసరమైతే చూసుకో అమ్మా. నేనెందుకు చూసుకోవాలి? నేనే తన్ని పిలిచాను. అమ్మా, ఏంటి చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? సంధ్యాని పెళ్లి చేసుకున్న తర్వాత తన కుటుంబం కూడా మన కుటుంబమే. మన కుటుంబాన్ని ఎంత బాగా చూసుకున్నావు. సో ప్లీజ్ అమ్మా, రేణు కూడా మన కుటుంబంలో ఒకటి. తన్ని బాగా చూసుకోమ్మా ప్లీజ్, నా కోసం. సరే, అయితే త్వరగా ఇంటికి వచ్చేసేయండి. నేనంతా ఒంటరిగా తన్ని హ్యాండిల్ చేయలేను. సరేనమ్మా, మేము ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. పద వెళ్దాం. బాయ్ అమ్మా. వస్తానత్తయ్య. ఆ రీలు దాన్ని నేను వేరే చూసుకోవాలంట. అక్క, అక్క ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు అలా అరుస్తున్నావు? విశాలు సంధ్య బయటికి వెళ్లారు. నాకు రీల్ వీడియో షూట్ చేయాలి. సరే అత్తయ్య, మీరు చేస్తారా? కెమెరాని హ్యాండిల్ చేయాలి, అంతే. ఏదంతా నాకు నచ్చదు. ఈ ఇంటిని ఫిలిం సిటీ చేయొద్దు. అరే, అలాంటిదేం లేదత్తయ్య. మీలాంటి వయసైన వాళ్ళున్నారే, రీల్స్ వీడియో చేసి డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. నేనేం చెప్తున్నానో అదే చేయండి. ముందే ఫోన్ పట్టుకోండి. మీరేం చెయ్యొద్దు. నేను టైమర్ సెట్ చేస్తున్నా. ఇక్కడున్న రెడ్ బటన్ ని మీరు ప్రెస్ చేస్తే చాలు, ఓకేనా? ఇది గట్టిగా పట్టుకోండి.
సంధ్య, ఎదిగో డబ్బులు. ఈ రోజు నుంచి బిజినెస్ ని స్టార్ట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ డబ్బులు నేను త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను. సంధ్య, దొరికావు కదా నాకు. ఇప్పుడే కనిపెడతాను ఎక్కడుందని. స్టార్ట్ అవ్వు, త్వరగా స్టార్ట్ అవ్వు, తను వెళ్ళిపోతుంది. రే స్టార్ట్ అవ్వు, చేతిలో చేప జారిపోతుంది మళ్ళీ. ఇప్పుడు ఆగిపోయించుడు ఈ బైక్. షిట్, మన తలరాత సర్లేదురా. చేతికి జరిగిన చేపను వదిలేశానే. బావా, మీకు పెళ్ళయ్యి 1 ఇయర్ అవుతుంది. ఈ సంవత్సరం ఎలా గడిచిందో అస్సలు అర్థం కాలేదు. అదే కదా, కానీ ఇంకా మీరు ఫ్యామిలీ స్టార్ట్ చేయలేదు. ఫ్యామిలీ స్టార్ట్ చేయలేదా? అంటే ఏంటి? అరే అదేంటంటే పిల్లలు బావా. అమ్మాయి అబ్బాయి అలాగొకటి 2. మీరేం చేస్తున్నారు? టైం చూడండి. విశాల్, నువ్వు రూమ్కి వెళ్ళు. ఊరే నిద్రపోతుంది, మీరు టైం పాస్ చేస్తున్నారా? కర్చీఫ్ గుట్టలాగా ఇదంతా ఒక డ్రెస్సా? నువ్వంతా చూపించడానికి వేసుకుంటున్నావా, కప్పుకోవడానికి వేసుకుంటున్నావా? ఇలా ఉంటే సమాజానికే నష్టం. సమాజానికి నష్టమా? కాస్త క్లియర్ గా చెప్తారా అత్తయ్య? ఏంటి ఆ నష్టం? నీతో నేను గొడవ పడలేను. నేను గొడవ పడలేదు అత్తయ్య. మీ దగ్గర కాస్త బుద్ధి నేర్చుకోవాలనుకుంటున్నాను, తెలుసుకోవాలని అనుకుంటున్నా. డ్రెస్ వేసుకోవడమో వేసుకోకపోవడమో అందులో వస్తే తప్పే ఉంది. ఎందుకు? డ్రెస్ వేసుకోకపోతే తప్పు లేదా? సో అంటే డ్రెస్ ఎంత చిన్నగా ఉంటుందో మనం అంత శుభ్రంగా ఉంటాం. చిన్న డ్రెస్ శుభ్రం చేసుకోవడానికి మనకి టైం కలిసి వస్తుంది. డ్రెస్ ఎలా మురికవుతుందో తెలుసా? ఎక్కువగా పొడవుగా ఉంటే అప్పుడు. కానీ నా డ్రెస్ ఎంతే ఉంది. నీకు ఇప్పుడే పిచ్చుందా లేకపోతే చిన్నప్పటి నుంచి ఉందా? నీకు ఎవరు నేర్పించలేదా ఆ అమ్మాయిలు ఎలాగా ఉండాలని? అరే అత్తయ్య, ఇది ఫ్యాషన్. ఫ్యాషన్ అసహ్యమని చెప్పకూడదు. మీ కాలంలో వేరే ఫ్యాషన్, ఇది మా కాలంలో ఫ్యాషన్. సింపుల్. నీకు చెప్పడం కల్లా నా తలతో కొట్టుకోవాలి. బావా, ఒక్క నిమిషం. ఏంటి మరదల పిల్ల? బావా, నాకు ఈ రోజు జాబ్ ఇంటర్వ్యూ ఉంది. మీరు నన్ను ఆటో స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఆటో స్టాండ్లో ఎందుకు? నేను ఆఫీసులోనే డ్రాప్ చేస్తాను. మీరెంత మంచివారు బావా. నీ చెల్లి నువ్వే చూడు. మరదలి సగం భార్య అంటారు, కానీ ఇది వేసే వేషాలు చూస్తే ఈ ఇంటికే సొంతమయ్యేలా ఉంది. అలాంటిదేం లేదత్తయ్య. నేనే రేణుతో చెప్పాను. ఆయన రేణుని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డ్రాప్ చేస్తారని. ఇంకా మీకు కూడా రేణు నేచర్ అర్థమైందిగా. తను తన సంతోషాన్ని కొంచెం లౌడ్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. అక్క ఇంటర్వ్యూ ఎలా జరిగిందో తెలియకుండానే ఆలోచించింది. ఇంటర్వ్యూ బాగా జరిగిందని. ఏం చెయ్యాలి ఇప్పుడు? అక్క దగ్గర చెప్పేయాలా? జాబ్ దొరకలేదని నిజం చెప్పాలా? అలాగే అక్క ఇంట్లో కొన్ని రోజులుండి వేరే జాబ్ వెతుక్కోవాలా? ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే.
నువ్వా? అవును నేనే. నేను ఇప్పుడు పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను. ఒకే ఒకసారి నన్ను సంధ్యతో మాట్లాడినివ్వు. నేను సంధ్య నెంబర్కి చాలాసార్లు ట్రై చేశాను, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ప్లీజ్ తన కొత్త నెంబర్ నాకు ఇవ్వు ప్లీజ్. మా అక్కని పెళ్లి చేసుకుంటున్నావని అన్ని ప్రామిసులు చేశావు, కానీ తన్ని వేరే అబ్బాయికి అప్పగించావు. ఇప్పుడు మా అక్క దగ్గర ఏం ఆశిస్తున్నావు? రేణు, నా తప్పు తెలుసుకుని చాలా బాధపడుతున్నాను. నాకు బాగా తెలుసు మీ అక్కకు ఒక మంచి లైఫ్ దొరికిందని. ఏం లేదు, నాకు కొంచెం డబ్బులతో పెద్ద అవసరమే పడింది. నేను ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తాను డబ్బులు, ప్రామిస్. మా అక్క దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేసేలాగా మాట్లాడుతున్నావు. రేణు, నేను ఇచ్చేస్తాను, ప్రామిస్. నేను కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాను. ఒకవేళ నేను టైం కట్టలేదనుకో, వాళ్ళు నన్ను చంపేస్తారు కూడా. నువ్వా? సంధ్య, నేను నీ గురించే మాట్లాడుతూ ఉన్నాను. ఇలా చూడు, నా దగ్గర నుంచి నా చెల్లెల దగ్గర నుంచి దూరంగా ఉండవు. సంధ్య, సంధ్య ప్లీజ్ నా మాట ఒకే ఒకసారి విను ప్లీజ్. సంధ్య, ఇంక మీదట నీ మొహం కూడా చూపించకో, అర్థమైందా? పదారేనో. సంధ్య, సంధ్య. థ్యాంక్ యూ సో మచ్. ఈ డబ్బులు నేను త్వరలోనే తిరిగిస్తాను. ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు. నువ్వు రవి గురించే కదా ఆలోచిస్తున్నావు? అవునని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. సరే గాని వాడు నీతో ఏమన్నాడు? అదేదో తను క్రిమినల్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడంట. డబ్బుల కోసమే నీ నెంబర్ అడిగాడు. నేను ఇంతకు ముందు వాడిని నమ్మి నేను చేసిన తప్పుని నా జీవితంలో నేను ఎప్పటికీ చెయ్యను. వెరీ గుడ్ అక్క. కానీ చూడు, నీకు ఉద్యోగం దొరికింది కదా, నీకు అసలు పార్టీ ఇవ్వలేదు. కానీ నాకు జాబ్ రాలేదక్కా. అరే పర్వాలేదు, వదిలే, వేరేదైనా జాబ్ దొరుకుతుంది. సరే వదిలే, నేను నీకు మళ్ళీ వెళ్ళడానికి టికెట్ బుక్ చేస్తాను. జాబ్ లేకుండా నువ్వు ఇక్కడ ఒక్క రోజు ఉన్నావే అనుకో, నా అత్తగారు నా ప్రాణాలు తీసేస్తుంది. అయ్యో, నేను మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. ఇక్కడ ఉంటేనే నేను ఉద్యోగం వెతుక్కోవాలి. నేను వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? అరే అక్క, నేను ఊరికే కామెడీ చేశాను. అంటే అంటే జాబ్ ఎందుకు దొరకలేదంటే, ఇంటర్వ్యూకి మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ఈ రోజు ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యింది, ఇంకా 2-3 రౌండ్స్ మిగిలిన్నాయి. అలాగా? అరే నాకు తెలుసు, నా చెల్లెల్ని ఎవ్వరూ వద్దని చెప్పరు. అవునక్క, నేను అదే అనుకున్నాను. బావా, ఎలాగైతేనే మీరు నన్ను కాపాడేశారు. మరి బావ ఎందుకున్నట్టు? మరదల పిల్లని కాపాడడానికే కదా. ఏంటి మరదలా, నేను చెప్పింది కరెక్టే కదా? ఆపుతారా? మీరేమీ అంత పెద్ద పని చేయలేదు. అరే, అంత సులభంగానేసేవేంటి? బావా ఆఫ్ ఫ్రై, మరదల ఆమ్లెట్ అంటే అప్పుడు ఆమ్లెటే కదా వేయగలం. ఏదేదో మాట్లాడుతున్నావు, పెద్ద పిల్లవైపోయావా? సరే బావా, ఒక విషయం చెప్పండి. అందరూ ఎందుకు అలా చెప్తున్నారు? మరదలు సగం భార్య అని. సగం కాదు, మొత్తం అని చెప్పు. తమాషా కన్నాన్లే. విశాల్, ఈరోజు ఆఫీస్కి వెళ్ళవా? ఏ
ఈవిడెందుకు ఇంత టెన్షన్ పడుతుంది? సంజ, మీ చెల్లెలు ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, తనకి ఇంకా ఉద్యోగం దొరకలేదంటే వెళ్ళిపోమని చెప్పు. అయ్యో అత్తయ్య, తను బయలుదేరిపోతుంది. అసలు విషయం ఏంటంటే ఆ రోజు ఇంటర్వ్యూ తను బాగా చేసింది, అందుకే ఇంకా 1-2 రౌండ్స్ ఉన్నాయి. ఇలా 1-1-2 అని చెప్పి చివరిగా 2-3 రోజుల్లో నీ భర్తని నీకు దూరం చేస్తుంది. అయ్యో అమ్మా, మీరెందుకు ఊరికే అదే మాట్లాడుతున్నారు? నేను ఏం చూశానో అదే చెప్పాను, అదే నీకు మంచిది. ఏమైంది? నీకు ఖర్చు పెట్టే అమ్మాయి దొరికిందా లేదా? అరే అన్న, దొరికేసింది. ఊరికే సాకులు చెప్పకు. నీకు నేనిచ్చిన టైం పూర్తయింది. అనిల్ అన్నా, మీరు టెన్షన్ అవ్వద్దు, మీ డబ్బులు మీకు వచ్చి చేరతాయి. నువ్వేమన్నా చిలుకువా? చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. అనిల్ అన్నా, మీరేం టెన్షన్ అవ్వకండి, మీ అప్పు తిరిగిచ్చేస్తాను. సారీ అన్నా. ఇలా చూడు, నేను ఈ మధ్య ఫారెన్ నుండి కొత్త గన్ను తెప్పించాను. అది రష్యన్ మేడ్. ఇంకా ఎవరి మీద టెస్ట్ చేయలేదు. నువ్వు డబ్బు ఇవ్వలేదు అనుకో, ఆ టెస్ట్ నీ మీద చేస్తాను. ఇప్పుడేం చేద్దాం? ఈయనేమో చంపేస్తానని బెదిరిస్తున్నాడే. డబ్బులు కనుక ఇవ్వకపోతే నా పని అయిపోయినట్టే. ఏం వెతుకుతున్నారు బావా? ఏం లేదు, నా చార్జర్ కనబడడం లేదు. చార్జరా? సరే, నేను వెతకనా? వెతుకు. మీరిద్దరు ఏం చేస్తున్నారు? అది ఏం లేదమ్మా, బటన్కి ఇరుక్కుంది. ఇదంతా నా తలరాత. సంధ్య, నువ్వు కూడా కూర్చో. అత్తయ్య కోసం టమాటా చట్నీ చేశాను, అది తీసుకొద్దామని వెళ్ళాను. టమాటా చట్నీయా? అక్క, అది నా ఫేవరెట్. అత్తయ్య, నేను తీసుకోనా? ఇక్కడ తినద్దని ఎవరైనా చెప్పారా? ఒక విషయం చెప్పు, నువ్వెప్పుడు వెళ్తున్నావు? అత్తయ్య, నేను త్వరలోనే వెళ్తాను. అత్తయ్య, మీతో నేను చాలా వీడియోస్ చెయ్యాలి. మీరు ఆ రోజు ఒక వీడియో తీశారు కదా, అందులో 10 లక్షల వ్యూస్, 3000 లైక్స్ వచ్చాయి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. అత్తయ్య, జాబ్ వచ్చిన వెంటనే నేను వెళ్తాను. రేణు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చమ్మా. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా ఉందా? ఇలాంటి అమ్మాయిని నేను ఎప్పుడు చూసిందే లేదు. 12 రోజులు గడిచిని ఇంకా తిని వెళ్ళేనట్టుగానే లేదు. ఇంకా నా కొడుకును వల్ల వేసుకోవాలని చూస్తుంది. దీన్నిక్కడి నుంచి బయటికి పంపించడానికి నేనే ఏదైనా చెయ్యాలి. కానీ ఏం చెయ్యాలి? కోడలు కూడా అర్థం చేసుకోవట్లేదు, నా కొడుకు పట్టించుకోవట్లేదు. నేను సంధ్యతోనే మాట్లాడాలి. మీ చెల్లెలు ఇక్కడికొచ్చి 2 వారాల పైన అయ్యింది. ఇంకా తనిక్కడి నుంచి వెళ్ళలేదు. నువ్వు తనిక్కడ ఉండాలని అనుకుంటున్నావా ఏంటి? అత్తయ్య, నేను తనతో 2 సార్లు మాట్లాడాను, కానీ దానికి తను కొద్ది రోజులని అంటోంది. ఇంకా ఆయన కూడా తనకే సపోర్ట్ చేస్తున్నారు. తను విషయాల్ని వల్లో వేసుకుంటుంది. తను మంత్రగత్తి. చెప్తున్నాను, రేపు ఏదైనా అవ్వాలి, నువ్వే బాధపడతావు. జాగ్రత్తగా ఉండు. ఇలా చూడు, నువ్వు మీ చెల్లెలని ఊరికే ఉండొచ్చు, కానీ నా కొడుకుతో వేరే అమ్మాయిని నేను ఊహించుకోలేను. ఛీ!
బావా మీరు నాకు చాలా బాగా నచ్చారు. నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నా? నా చెల్లెల గురించి తప్పుగా ఎలా ఆలోచించగలను? లేదు, నా చెల్లెలు నాకు ద్రోహం చెయ్యదు. హలో, నీ ఆలోచనలుగానే ఉన్నాయి, కానీ నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావే. నువ్వా? నీకు ఈ నెంబర్ ఎవరిచ్చారు? సో సాడ్. ఇప్పటికి నీ నంబర్ మాత్రమే కనిపెట్టాను, ఇక నేను నీ అడ్రస్ కూడా కనిపెట్టాలి కదా. కలవాలి నిన్ను. నేను కలిసి చాలా రోజైంది కదా, అలాగే గట్టిగా కౌగులించుకోవాలి కూడా. ఇలా చూడు, మళ్ళీ నాకు ఫోన్ చేస్తే అంతే చెప్తున్నాను. అరే సర్లే, పర్లేదులే. ఏమైందక్క? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అక్క, నేను మీ ఇంట్లో ఉండడం మీకు కష్టంగా ఉందని నాకు అనిపిస్తుంది. లేదు లేదు, నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నాకు ఎటువంటి కష్టం లేదు. కానీ నా అత్తగారి గురించి నీకు తెలుసు కదా. అక్క, నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఇంకొన్ని రోజుల్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటి నువ్వా? ఎందుకని ఇక్కడికి వచ్చావు? అది కూడా కిటికీలోంచి దూకి? ఎవరైనా చూసుంటే? ఏ బంగారం, అందుకే ఇటు నుంచి వచ్చాను, ఎవరు నన్ను చూడకూడదనే. ఈ అడ్రస్ నీకు ఇచ్చింది ఎవరు? ఎవరిస్తే ఏమైంది చెప్పు, ఎందుకు వచ్చానని అడుగు. నువ్వు అసలు ఎందుకు వచ్చావు? నిన్ను చూడ్డానికి, నీకు ముద్దు పెట్టాలంతే. రవి, నేను ఇంకొకరి భార్యని. ముందు నా లవ్వరువే కదా. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. నా దగ్గర ఫోటోస్ చాలా ఉన్నాయి, చూస్తావా లేక పంపించునా? కోడలా, అమ్మా సంధ్య, ఇక్కడి నుంచి వెళ్ళు. ఖచ్చితంగా వెళ్ళిపోతాను, కానీ నాకు 2 లక్షలు కావాలి. 2 లక్షలా? నీకేమైనా పిచ్చెక్కిందా? అవును, పిచ్చే పట్టింది. ఒకటి నువ్వు ఏర్పాటు చేయి, లేకపోతే నేను ఏర్పాటు చేస్తాను నీ ఫొటోస్ని. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అలాగే అనుకో. కోడలా. అత్తయ్య, వస్తున్నాను. సర్లే అయితే, నేను బయలుదేరతా, కానీ ఖచ్చితంగా డబ్బులు కావాలి. రెండు లక్షలు? 2 లక్షలకు నేను ఎక్కడికి వెళ్ళను? అక్క, ఈరోజు మజ్జిగ చారు చేస్తావా? మీ చేతితో చేసిన మజ్జిగ చారు తినాలని ఉంది. రేణు, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరే టైం వచ్చేసింది. అక్క, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావా? నిన్నే కదా మీకు ప్రామిస్ చేశాను, జాబ్ వచ్చిన వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని. కానీ మీరు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నాతో చెప్తున్నారు. రవికి పిక్స్ ఇచ్చింది నువ్వే కదా. నేను భయపడతాను, ఇంకా నువ్వు తోడబుట్టిందాన్ని బ్లాక్మెయిల్ చేయొచ్చనే ఉద్దేశం. కానీ తెలుసా, నేను ఆ ఫొటోస్ అన్నీ డిలీట్ చేశాను. రవి దగ్గర ఉన్నవన్నీ, వాడి దగ్గర ఎటువంటి విషయమూ లేదు. అది చూసి నేను భయపడ్డానికి.
అందుకని నువ్వు కూడా ఇక్కడి నుంచి బయలుదేరు. నీ ప్లాన్ ఏంటో నాకంతా తెలిసిపోయింది. నీ వల్ల నేను సంజయ్ని బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం సంజయ్కి తెలిసిపోయింది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నీకు ఎవరి నెంబర్ కావాలో వాళ్ళు. ఎవరి నంబర్ కావాలో వాళ్ళ? సంధ్య, నువ్వా? సంజయ్ కాదు, రేణు. రేణు. రేణు, ప్లీజ్ నాకు సంధ్య నెంబర్ ఇవ్వవా ప్లీజ్? నేను సంజయ్ నంబర్ ఇవ్వడానికే కాల్ చేశాను. కానీ దానికి ముందు మన కోసం ఒక విషయాన్ని చేయాలి. మన కోసం అంటే అలా అంటే? అదేంటంటే నీకు నీ ప్రాణాలు కాపాడుకోవడానికి డబ్బులు కావాలి, ఇంకా నాకు కొత్త చోట్లో ఉండటానికి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? సరే, నీ ఫోన్ కాస్త చెక్ చేయి. ఈ పిక్చర్స్ అంతా నీ దగ్గర ఎలా ఉన్నాయి? ఈ పిక్చర్స్తో సంజయ్ నువ్వు బ్లాక్మెయిల్ చేయాలి, ఇంకా డబ్బులు అడగాలి. ఓకే, నీ పని అయిపోయింది అనుకో. గుడ్. రేణు, సారీ, తప్పు జరిగింది. ఇప్పుడు తప్పు సరి చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పు. నీ డబ్బుల్ని నువ్వు మర్చిపో. ఎలా మర్చిపోతాను? నాకు డబ్బులతో అవసరం ఉంది, నాకు డబ్బులు కావాలి. రేణు, ఒకవేళ నాకు డబ్బులకు రాకపోతే నేను మనిషిగా ఉండను. వెక్కనే బ్లాక్మెయిల్ చేసిన వాడిని. నిన్నేం చేస్తానో ఆలోచించుకో నువ్వే. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, వెళ్ళు. అక్క, ఈ రవి నీ వల్ల నా గొంతుకు పట్టుకుంటున్నాడు. మర్యాదగా అతను అడిగిన డబ్బులు మీరిస్తే మీ సమస్య తీరిపోతుంది. కానీ ఇకపై చూడండి నేను ఏం చేస్తానో. ఏ అమ్మ కడుపులో నేను పుట్టానో అదే అమ్మ కడుపులోనే చెల్లెలు పుట్టింది. కానీ ఎందుకు ఇప్పుడు నేను 2 లక్షలకి ఏం చేయను? ఏమైందక్కా? నువ్వు చాలా స్మార్ట్ అని అనుకుంటున్నావా? లేదక్కా, నువ్వేమీ స్మార్ట్ ఏం కాదు. నువ్వు కావాలంటే రవి ఫోన్లో ఉన్న పిక్చర్స్ అన్నీ డిలీట్ చేసుండొచ్చు. కానీ ఆ పిక్చర్స్ అన్నీ నా ఫోన్లోనే ఉన్నాయి. మీకు పంపించాను, కాస్త చూడండి. ఇంకా 2 లక్షల మెసేజ్ అది కూడా చూసుంటారుగా. రవి మిమ్మల్ని డబ్బులు అడిగాడు అంతేగా. ఇప్పుడు ఒక పని చేయి, నువ్వు రవికి ఎంత డబ్బులు ఇవ్వాలో అవి నాకిచ్చేసాయి. నాకు మాత్రమే. నువ్వు అసలు ఎందుకని ఇంత దిగజారిపోయావు? నువ్వు ఇంత డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకున్నావు, సో చెల్లెల బాధ్యత నువ్వు తీసుకోవాలి కదా.
అదే కదా అక్క బాధ్యత. చెల్లెలకి డబ్బులు అవసరమైతే అక్కే కదా ఏర్పాటు చేయాలి. మీరే తీసి ఇవ్వాలి. ఆ నేను డబ్బు తీసుకొచ్చి ఇస్తాను. దానికోసం నేను ఏవైనా చేస్తాను. కానీ నీకు ఖచ్చితంగా డబ్బు దొరుకుతుంది. ఇదిగో నీకు కావాల్సిన 1,00,000 రూపాయలు. నేను ఇది నా జ్యువెలరీని అమ్మి తీసుకొచ్చాను. ఇంకా నాకు సంబంధించి నీకు ఇంత డబ్బు నీ అర్హతకి మించిందా అనుకుంటాను. అందుకని ఇది తీసుకొని ఇక్కడి నుంచి ముందు బయలుదేరు. అక్క, ఈ డబ్బులతో ఏం చేసుకోను? నేను ఇంకా పెద్ద ఇల్లు తీసుకోవాలి. అందులో నేను సెటిల్ అవ్వాలి. దానికి ఇది సరిపోదే. నిన్ను చెయ్యెత్తి మొక్కుతున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. సంధ్య, పెళ్లిలో నువ్వు నగలు పెట్టుకున్నావు కదా, అవి వేసుకో. ఈ శారీకి అవి బాగుంటాయి. ఏమైంది? జ్యువెలరీ కోడలి దగ్గర లేదు. లేవు అంటే? జ్యువెలరీ పాలిష్ కోసమని నేను పంపించాను. రేపు గాని ఎల్లుండి గాని వచ్చేస్తుంది. అమ్మా, సరే అయితే ఇంకేమైనా వేసుకో. కింద నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చాయి. అత్తయ్యా, ఎందుకు అబద్ధం చెప్పారు? అయితే మీకు విషయం మొత్తం తెలుసా? నాకంతా తెలుసు. నువ్వు రేణు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇంకా నాకు అంతా తెలుసు. ఇదిగో నువ్వు అడిగిన 1,00,000. నా జ్యువెలరీని అమ్మి మరీ ఈ డబ్బు తీసుకొచ్చాను. ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే ఇంత డబ్బు నీ అర్హతకి మించిందనిపిస్తోంది. అందుకని ఇది తీసుకొని ముందిక్కడి నుంచి బయలుదేరు. నేనన్నిటినీ సరిచేస్తాను. రేణు, నువ్వు ఇచ్చిన మాటను దాటేశావు. ఏం మాటిచ్చాను? ఏంటి ఆ డబ్బులు? ప్లానే ఫెయిల్ అయ్యింది. నేను దేనికోసం డబ్బులు ఇవ్వాలి? ఎందుకు డబ్బులా? ఈ డబ్బులో నాకు కూడా హక్కు ఉంది. ఏంటి ఆ హక్కు? రేణు మీద చెయ్యొద్దు. నువ్వు నన్నేం చేస్తావు? రేణు మీద చెయ్యొద్దు. ఏం చేస్తావురా? ఏమవ్వలేదుగా. నీకు నీకు ఎంత ధైర్యంరా? నా చెల్లెల మీద చెయ్యి వేయడానికి నీకెంత ధైర్యం? రేణు, అత్తయ్య, మీరు పోలీసులకు ఫోన్ చేయండి. ఇంకా విశాలకు కూడా ఫోన్ చేయండి. ఈరోజు నేను నిజం మొత్తం చెప్పేస్తాను, చెప్పి తీరుతాను. అవును, నాకొక గతం ఉండేది. ఎన్నో ఏళ్లకు ముందు వీడితో ప్రేమ అనే బంధం ఉండేది. ఇంకా నేను వీడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. నేను చేసుకున్న పుణ్యం దేవుడి దయ వల్ల వీడితో నాకు పెళ్లి జరగలేదు. అత్తయ్య, మీరు వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. వెంటనే విశాలకు కూడా ఒక ఫోన్ చేయండి. హలో పోలీస్ అక్క, నన్ను క్షమించండి అక్క. ఈ ప్రపంచంలో నాకు లాంటి చెల్లి ఎవరూ ఉండరు. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నేను చేసిన ఈ పనులు లోకంలో ఏ చెల్లెలు కూడా ఇలా చేసుండరు. నేను మిమ్మల్ని బాధ పెట్టాను. ఈ డబ్బుల కోసం నేను ఏవేవో చేశాను. నేను అందరి ముందు మిమ్మల్ని తలదించుకునేలా చేశాను. చెల్లె అనే పేరుతో నేను పోగొట్టుకున్నానక్క. నాకు తెలుసు క్షమాపణ అడిగే అర్హత లేదు. అయినా కూడా నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నా. నన్ను క్షమించేటక్క. ఇకపై మిమ్మల్ని ఎప్పుడు నేను బాధ పెట్టను. నన్ను క్షమించేటక్క. నేను మిమ్మల్ని బాగా టార్చర్ చేశాను. కానీ ఎందుకన్నా రవితో మీరు గొడవ పడ్డారు. నన్ను క్షమించటక్క. నేను వెళ్ళిపోతాను.
నేను ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.